నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. దేశంలో భూమి ఉంది, అలాగే భూమి లేని పేదలు కూడా ఉన్నారు. మరి ఆ భూమిని పేదలకిస్తే వారు వ్యవసాయం చేసుకుంటారు, అలాగే వ్యవసాయ అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే గేదెలను కూడా వారికి ఇస్తే పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఇంత చిన్న కిటుకు ప్రభుత్వాలకి తెలియదా? ఇదే ప్రశ్న. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం అలాగే ప్రతిపక్షాలతో పాటు మూడో ప్రత్యామ్నాయంగా ఇటీవలే ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇదే అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చింది. సో అసలు ఈ అంశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విజయవాడ పార్లమెంట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు నమ్మి అప్పారావు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. సార్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏదైతే ఉందో 12 గ్యారంటీలని ఇచ్చింది. సో వీటిలో మీరు భూస్వాములే అంటూ ఒక అంశాన్ని చేర్చింది. సో ఈ విషయం గురించి కొంచెం వివరాలు తెలియజేయండి సార్. ముందుగా ఛానల్లో చూసిన అందరికీ నమస్కారాలు, మీకు ప్రత్యేక నమస్కారాలు, మన ఛానల్ వారికి కూడా. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మేము ఒక మేనిఫెస్టో అనేది మాక్ అసెంబ్లీలో తీర్మానాలు చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చాం. దాంట్లో అంశమే ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ముందుకు తీసుకొచ్చాం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ప్రజల సమస్యల మీద ఈ రోజున పాలక పక్షాలు ప్రతిపక్షాలు బాధ్యత లేని వ్యవహారంగా ప్రజలకి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందనేది మర్చిపోయి ఉదయం నుండి సాయంత్రం వరకు రోజు కూడా కళ్ళబొల్లి మాటలు, తిట్లు పురాణాలు, ఒకరిని ఒకరు దూషించుకోవడం తప్ప ప్రజల పక్షాన మాట్లాడిన సందర్భాలు ఏమి కనబడట్లా. ఈరోజు ఓటు రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజలకి, ముఖ్యంగా ప్రతి పేదవాడికి, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనేది మరి రాజ్యాంగం ఆనాడు వీళ్ళు అందిపుచ్చుకున్న రోజు ప్రమాణాలు చేసినటువంటి పాలకులు ఆ విషయాలను మర్చిపోయారు. ఈ రోజుకు కూడా మరి 76 సంవత్సరాలు పైబడి మనకు స్వాతంత్ర్యం వచ్చిన నుండి ఇప్పుడు వరకు కూడా సరైన తినటానికి తిండి గాని, కట్టుకోవడానికి బట్ట గాని, ఉండటానికి ఇల్లు గాని లేని పరిస్థితిలో ఉంది. ఇవాళ రైతు పండించడానికి కావలసినంత విస్తారమైన భూమి నుండి కూడా రైతుకి ఆ భూమి కౌలుదారులుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది కౌలుదారులు ఇవాళ రకరకాల పనులకి పట్టణాలు అమ్మట పోయి వేరే వేరే పనులు చేసుకుంటున్నారు. రైతుకి కావలసినంత భూమి మనం ఇవ్వగలిగితే దేశ సంపదని మనం పెంచుకోగలుగుతాం. ఆ విషయాన్ని మరి పాలక పక్షాలు పట్టించుకున్న సందర్భాలు కనబడట్లా. ప్రతి ఒక్క రైతు దగ్గర కౌలుదారులుగా ఉన్నటువంటి వారు గాని, వ్యవసాయ కూలీలుగా ఉన్న వారికి గాని, ప్రతి ఒక్కరికి కూడా భూమిని ఇవ్వగలిగితే కనీసం 3 ఎకరాల భూమి ఇచ్చేంత భూమి ఆంధ్రప్రదేశ్ లో గాని, భారతదేశంలో మొత్తం విస్తారమైన భూమి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూమి భూస్వామ్యంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు, పెత్తందారుల చేతిలో 100 ఎకరాలు, 1000 ఎకరాలు భూమి వారి చేతిలో ఉండటం వల్ల వారికి ఇష్టమైనప్పుడు పండిస్తున్నారు, లేదంటే పంట పండించని పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం కోసం పంట వేయకుండా కూడా మరి అనేక రాయితీలు పొందుతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరు కూడా పంటను పండించే రైతు దగ్గర కూలీలు గాని, కౌలుదారులు గాని, వారికి ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల భూమి ఇచ్చి ఉండి వారికి 3 ఎకరాలతో పాటు వారికి పోషణ పాలు మరి వారికి జీవనోపాధి అవసరం కాబట్టి 3 గేదెల్ని 3-4 గేదెలు గాని వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఇస్తే గేదెలతో పాటు కోళ్లు, గేదెలు అవి పెట్టుకొని వారు ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా
వారు కాళ్ళ మీద వారు నిలబడిగే అవకాశం ఉంటుంది. రెండోది, మనం ఆల్ తెలుగు ప్రజా పార్టీలో వారికి ఇవాళ బయటికి వెళ్తే 100కి 5 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీలు కూడా తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి కాకుండా ప్రతి ఒక్క రైతు వారి జీవన విధానం కోసం 10,000 నుండి 10 లక్షల రూపాయలు వాళ్ళ అవసరం కోసం ఏ పూచీకత్తు లేకుండా బ్యాంకులు ఇచ్చే పద్ధతిలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏర్పాటు చేయాలనేది మా మేనిఫెస్టోలో ముఖ్య ఉద్దేశం. అంతే పద్ధతిలో ఇవాళ మేము జనం దృష్టిలో ఏ పద్ధతిలో మేము అమలు చేయగలం అనేది కూడా అది మేము విజయవాడ నగరంలో మాక్ అసెంబ్లీ పెట్టి ఉదయం 9 నుండి రాత్రి 7 గంటల వరకు కూడా మేము మాక్ అసెంబ్లీలో ఒక తీర్మానాలు చేసుకొని అది సాధ్యం కాదనంటే సాధ్యపడుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాక పాలకపక్షం ప్రతిపక్షాలు ఇద్దరు కూడా చర్చించాక ఆ చర్చలోనే మేము ఇది ప్రతి ఒక్క రైతు కూలీగా ఉన్నటువంటి వారికి కౌలుదారుకి 3 ఎకరాల భూమి కేటాయిస్తే ఆ కేటాయించడం వల్ల ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, దేశం బాగుపడుతుందని చెప్పి ఉద్దేశం. ఓకే సార్. అయితే ఇప్పుడు గత ప్రభుత్వాలు కూడా దళితులకి భూమి ఇస్తామని వాగ్దానాలు చేశాయి. అయితే కొంతవరకు నెరవేర్చాయి కూడా. అయితే దీంతో పాటు గేదెలు కూడా ఇస్తామంటూ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భూమి అయినా సరే దళితులకి మాత్రమే ఇస్తారా లేదా పేదలందరికీ ఇస్తారా? నెక్స్ట్ ఏంటంటే ఈ 3 గేదెలు అయితే ఇస్తామంటున్నారో వారికి పోషించుకునే స్తోమత కనుక లేకపోతే ఈ పథకం ఏ విధంగా విజయవంతం అవుతుందంటారు? మీరు అడిగింది చాలా బాగుందమ్మా. ఇది అభ్యుదయవాదులు బహుజన అనేది ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు కలిగినటువంటి మన భారతదేశ పౌరుడిగా ఉన్నటువంటి 18 ఏళ్లకే ఓటు హక్కు సాధించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో పౌరులుగా వాళ్ళకి హక్కు ఉంటుంది. ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హక్కుని మేము సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి, రిజర్వేషన్ వర్గాల వారే ఇవాటి వరకు పీడింపబడ్డారు కాబట్టి మొట్టమొదట అవకాశం వారికి ఏది ఎవరైతే భూస్వామిగా ఉన్నవారో వారికి ఆ విత్తనం పండించే విధానమే తెలియని పరిస్థితి. నారు ఎలా నాటాలి అనేది, దాన్ని ఉత్పత్తిని ఎలా తీసుకురావాలనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారే ఈ విధానం తెలుసు కాబట్టి వారికి ఈ భూమిని కేటాయించాలని, అట్లాగే జనాభా నిష్పత్తి ప్రకారం మీ జనాభా ఎంత ఉన్నారో మీకంత, మేమెంత ఉన్నామో మాకంత అనే పద్ధతిలో ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అంతే భూమిని కేటాయించాలనేది ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీయా, ఫార్వర్డా, ఈ ఆధిపత్య కులాల, అగ్ర కులాల అనేది ఇక్కడ చోటు లేదండి. ఈ విషయంలో జనాభా నిష్పత్తి ప్రకారం వారికి జనాభా ఎంత ఉంటే అంత భూమి వారికి కూడా కేటాయిద్దాం. అందరూ కలిసి దీన్ని పండించుకొని భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే. అయితే సార్ ఇప్పుడు పేదలు అనుకుంటే గనక లక్షల సంఖ్యలో ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే అందుబాటులో ఉందో భూమి, అది అందరికీ 3 ఎకరాల చొప్పున పంచడం అనేది సాధ్యమవుతుందంటారా? అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే దరిదాపు 65 లక్షల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. అట్లాంటి భూమి, విస్తారమైన భూమిని సద్వినియోగం చేసుకోవాలని అంటే చేసేవారు ఎంత ముందుకు వస్తే అంత ఉపయోగకరంగా మనం భూమిని సస్యశ్యామలం చేయడానికి వీలు పడుద్ది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేది ఆల్ తెలుగు ప్రజా పార్టీ చెబుతా ఉంది. ఓకే. సో ఇప్పుడు మిగులు భూములు కొన్ని ఉంటాయి సార్, అలాగే గుడి ఆలయ భూముల్లో మిగులు భూములు ఉంటాయి కదా, అలాగే వక్ఫ్ గాని చర్చికి సంబంధించినవి గాని, ఈ భూముల్ని కూడా మీరు సేకరిస్తారా? లేకపోతే అసలు ఈ భూసేకరణ అనేది పంచడానికి ముందు ఏ విధంగా చేయాలనేది మీ ఆలోచన? ఇప్పుడు ముందుగా గతంలో కొన్ని ప్రభుత్వాలు వారి పాలనలో ఓటు రాజకీయాల కోసం
ఎస్సీ విభాగానికో లేకపోతే ఎస్టీలకో కొంత భూమి ఇచ్చి వారు ఏం చేశారు, ఆర్థిక బలంగా ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గర మళ్ళీ తీసేసుకున్నారు. ఊరికి ఉదాహరణ మనకి ఎక్కడికి వెళ్ళవసరంలా, ఇవాళ అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ రాజధాని వస్తుంది, రేపు పొద్దున మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా భూమి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి వాళ్ళని మభ్య పెట్టి ఆ భూమి అంతా కూడా ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ భూ సేకరణ చేశారు. ఏది ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వారు. వాళ్ళకి మరి కోర్టులో కేసు కూడా ఈ ప్రభుత్వం నడుపుతా ఉంది. దాంట్లో ఒక్క సామాజిక వర్గం అక్కడ వేల ఎకరాలు వాళ్ళు దాన్ని అన్యక్రాంతం చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అట్లాంటి భూమిని మరి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి డెవలప్మెంట్ చేసుకోమని మనమే ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. మీరు మీ భూమి ఇది నిరుపయోగం, మీరు అమ్ముకోవాల్సిన అవసరంలా, మీకు కావాల్సిన డబ్బులు కావాలనంటే ప్రభుత్వమే మీకు సహాయం చేస్తా ఉంది. అందువల్ల ఈ భూమిని మీరు పండించి ఆ ప్రభుత్వానికి మీరు సంపద సృష్టించేవారుగా ఉండాలి. మీరు తిని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ వంతు సహకారం ఉండాలని చెప్పి మనం చెబుతా ఉన్నాం. ఓకే సార్. సో అయితే ఇప్పుడు ఏదైతే భూమి మీరు సేకరిస్తారో అదంతా సాగుబడికి వీలుగా ఉండేదే అవుతుందంటారా, లేకపోతే మీరు అనుకున్న ప్రయోజనం నెరవేరదు కదా? సో దాన్ని మీరు ఎలా దాన్ని కార్యాచరణలో తీసుకురాగలరు? ఈ రాయే రప్పలో కూడా ఇవాళ దాంట్లో జీవం ఉంది. మన భూములన్నీ కూడా పండించే భూములే. ఎందుకంటే ఉదాహరణ ఎక్కడో కొండ గుట్టల పైన కూడా మొక్క మొలుస్తుంది. కారణం ఏంటంటే మన భూమి చక్కగా మంచి నీరు తీసుకోగలిగే శక్తి ఉన్న భూమి. అట్లాంటిది దాన్ని చక్కగా దున్నించి ఆ ప్రాంతంలో ఏదైతే పంట రాగలుగుతుందో ఆ పంటను అక్కడ మనం వేసుకోగలిగితే కావలసినంత సంపదని మనం సృష్టించుకోవచ్చు. కావలసినంత మనం వాళ్ళ తిండి గింజలకి ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జీవించగలుగుతారు. ఓకే. అయితే ఇప్పుడు ఏదైతే భూమి ఉంటుంది కదా, ఇప్పుడు మీరు అన్నారు రకరకాలుగా దాని సాయిల్ ని బట్టి పంటని అనేది. అయితే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు పూర్తిగా రాని వాళ్ళు సో దాని గురించి పూర్తి అవగాహన కావాలి అంటే మీ పార్టీ వారికి ఏమైనా తగిన సలహాలు గాని సూచనలు గాని అందిస్తుందా? ఇవాళ రైతు అనే వారికి చదువుతో పని లేదమ్మా. భూమి ఏమి అనాగరికంగా ఉన్న రోజుల్లోనే ఏ భూమిలో ఏ పంట వస్తుంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అట్లాగే ఆ ప్రాంతంలో వారు జీవించడానికి కావలసిన ఉత్పత్తి అనేవి ఆనాడు గేదెలు గాని, ఆవులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని, కోళ్లు గాని ఇవన్నీ కూడా వాళ్ళు ఉత్పత్తి సమకూర్చుకొని ఉన్న పరిస్థితి. వారు తినగా మరి పాలు పెరుగు అనేది వారు తినగా పొరిగింటిగా వాళ్ళకి కూడా ఇచ్చే పరిస్థితి. అట్లాగే ఏంటంటే ఇవాళ నాగరికం అనేది పెరిగింది. ఇవాళ విస్తారమైన ఎక్కడికక్కడ టెక్నాలజీ పెరిగింది. ప్రతి రైతు ఇంట్లో కూడా వాళ్ళ టీవీ ఉంది, ఫోన్ ఉంది. వారు కూడా విద్యావంతులు అవుతున్నారు. అట్లాగా ఉన్న పరిస్థితుల్లో ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఒక డాక్యుమెంట్ అనేది ఆ శిక్షణ శిబిరం లాంటిది కూడా మేము ప్లాన్ చేసుకొని వారికి మేము ఈ వంగడాలు ఎట్లా డెవలప్ చేయాలి, ఏది ఎట్లా చేయాలి వారి నుంచి మనం తెలుసుకొని అక్కడ తెలియనటువంటి వారికి వారి ద్వారా మనం తెలియజేసే పద్ధతి కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏర్పాటు చేయాలనేది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏ జిల్లా వారికి ఆ జిల్లా ఏరియాల్లో శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం. ఓకే సార్. అయితే ఇప్పుడు భూమి వచ్చిన తర్వాత వ్యవసాయం వరకు వెళ్ళాలి అంటే మంచి మేలు రకం విత్తనాలు కావాలి, అలాగే వాటికి సంబంధించిన ఎరువులు కావాలి. సో వీటికి సంబంధించి అంటే వాళ్ళకి ఏ రకమైన సహకారం అందిస్తారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ? ఇవాళ రైతుకి ఇవాళ ఉదయం లేచిన నుండి ఈ విత్తనాల్లో నాసిరక విత్తనాలు వేయటం వల్ల మేము నష్టపోయామని
మరి అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఎంతో బాధాకరమైన పరిస్థితి. రైతుకి పంట చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఆయనకి ఆ గింజలు రాకుండా ఉట్టి ఆ గడ్డి వచ్చిన పరిస్థితి. మరి దానివల్ల పురుగు పుట్ర ఇవన్నీ కూడా దాన్ని నాశనం చేసి పంట తెగుళ్ళు వచ్చిన పరిస్థితులు చూసాం. కాబట్టి అట్లా కాకుండా మంచి మేలు రకమైన విత్తనాలు సాయిల్ను బట్టి విత్తనం అనేది అందించాల్సిన అవసరం ఉంది. ఆ అందించే బాధ్యత ప్రభుత్వం నుంచి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున మనమే రైతుకి విత్తనం అనేది ఇవ్వాలనేది ఉద్దేశం. అది కూడా ఉచితంగా వారికి విత్తనాలు ఇవ్వాలనేది ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉద్దేశం. ఓకే. అయితే ఇప్పుడు భూమి ఇచ్చారు, విత్తనాలు ఇస్తున్నారు. అయితే పంటకి కావాల్సిన మిగతా వాటి కోసం రుణాలు కూడా వాళ్ళకి అవసరం పడతాయి. రుణాలు బ్యాంకుల నుంచి సహకారం అందించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. సో ఇలాంటప్పుడు పేదలకు ఏ విధంగా భూమికి సంబంధించి మీరు ఏ విధంగా సహకరించాలనుకుంటున్నారు? ఐ మీన్ రుణాలని మంజూరు చేసే విషయంలో రుణాలు ఏర్పాటు చేసుకోవడం కోసం మీకు మాటల్లో వారికి సాధారణంగా రుణభారం అనేది కూడా ఉండకుండా తీసుకునే రుణాన్ని పావలా వడ్డీ అంటే మరి ప్రభుత్వం నుంచి జవాబుదారీగా వారు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పావలా వడ్డీ అనేది ఆ ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనేది బ్యాంకుల నుంచి ఒప్పించి ప్రభుత్వం వారికి ఆ సర్వీస్ చేస్తుంది. ఆ సర్వీస్ ని ఎప్పుడైతే వారు 10 లక్షల రూపాయల దాకా తీసుకోగలిగి దాన్ని ఉపయోగించుకోగలిగారో తర్వాత వారి గుడ్ విల్ బట్టి 10 నుంచి 20 లక్షలు కూడా తీసుకొని డెవలప్మెంట్ అవడానికి జీవన విధానం మార్పులు ప్రతి ఒక్కరు కూడా భూస్వామి నేనెందుకు కాకూడదు, వారెవడో భూస్వామి అంటే నేనే భూస్వామిని, మీరు ఎందుకు కాకూడదు, రైతుగా ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా భూమి ఉన్నవారు నేనే భూస్వామిని అనే పద్ధతిలో ధైర్యంగా వారు చెప్పుకోగలిగేటట్టుగా చేయాలనేది ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉద్దేశం. ఓకే సార్. అయితే ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎక్కువగా యువత ఉన్నారు పర్సంటేజ్. అయితే వీళ్ళు తగిన ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలతో ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకోవడం వరకు కూడా వెళ్తున్నారు. అంటే ఒక ధైర్యాన్ని కోల్పోతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఏదైతే మీరు భూస్వాములే అనే పథకం ఏదైతే ఉందో అది యువతకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అంటున్నారు? ఈ రోజున భూమిని వదిలిపెట్టి పట్టణాల్లో అమ్మడం ఎలా వలసవాదులుగా వెళ్తున్నారో వారందరూ కూడా రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, రైతుగా నేను నా భూమిని సద్వినియోగం చేసుకుంటానని చెప్పి ఈ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు నేను నిరుద్యోగిగా ఎందుకు ఉండాలి, నాకంటూ నాకు ఒక వ్యాపకం ఉంది, నాకంటూ పని ఉంది అని చెప్పి వారు ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాంతం నుంచి వెళ్లారో ఆ ప్రాంతంలో నాకంటూ భూమి ఉందని చెప్పి వారు ఆటోమేటిక్ గా నిరుద్యోగ నిర్మూలన అనేది అది సాధ్యపడుద్ది. ఎందుకనంటే వారు ఆటోమేటిక్ గా రైతుగా మారటానికి ఇంకా బయట ప్రపంచం గురించి కాస్త కోస్త అవగాహన అనేది తెలిసి ఉంటది. కాబట్టి ఈ పండించే పంటని ఎట్లా గిట్టుబాటు ధరలో తీసుకురావాలి, దాన్ని ప్రభుత్వాన్ని ఏ పద్ధతిలో మనం గిట్టుబాటుకు ప్రభుత్వం నుంచి అందించాలి, ఆ మిగిలింది మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది ఈ మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉపయోగం దీంట్లో చాలా వరకు వారికి ఇది ఉపయోగపడుతుందనేది ఉద్దేశం. ఓకే సార్. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు పంట వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేసుకోవాలంటే దళారుల చేతుల్లో వీళ్ళు మోసపోతున్నారు, రైతులు పేదలు కూడా మోసపోతున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అంటే వచ్చిన దిగుబడిని మళ్ళీ వాళ్ళు మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకునే విధంగా, ఎందుకంటే మీరు చేసేదే వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలనేది మీ ఈ ఉద్దేశం. సో పండిన పంట పండించడం వరకు ఒక ఎత్తు, అది మళ్ళీ తర్వాత మార్కెట్ కి వెళ్లి దాన్ని సొమ్ము చేసుకోవడం మరొక ఎత్తు. సో ఈ విషయంలో మీరు ఏ విధమైన సహాయం చేస్తారు? పండిన పంట వేసే టయానికి మనం గిట్టుబాటు ధర అనేది రైతుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైతు ఎక్కడ కూడా నష్టపోకుండా ఆ పండించిన పంటకి ఇన్సూరెన్స్ అనేది ముందుగానే ప్రతి రైతు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండే బాధ్యత
ప్రభుత్వం తీసుకో ఉంటది. ఆ పండిన పంట ఉత్పత్తి ఎక్కువైన తర్వాత ఆ రేటు పడిపోతుందేమో అని అనుకునే దానికి ముందుగానే ప్రభుత్వం దానికి ఆ గిట్టుబాటు ధర కేటాయించి రైతుని ఎక్కడా కూడా నష్టపోనీయకుండా, రైతు మన ప్రతి ఒక్కరు చెప్పేది రైతు మన వెన్నుముక, జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరు కూడా భారతదేశంలో మరి మన సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్లు గాని, ఈ ఉత్పత్తి మనకి అన్నం పెడుతున్నటువంటి రైతుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరే భూస్వాములు, మీరెందుకు కాకూడదు భూస్వాములు అని చెప్పి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా భూమిని కాపాడుకోవాలి. కాబట్టి నేనే భూస్వామిని అనే పద్ధతిలో మనం ముందుకెళ్లాలనేది ఆల్ తెలుగు పార్టీ ఆలోచన. దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేయడానికి ఆల్ తెలుగు పార్టీ ముందుకు తీసుకొస్తా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. నమస్కారం. సో అర్హత ఉన్న పేదలకి అందరికీ కూడా 3 ఎకరాల స్థలాన్ని ఇస్తూ, భూమిని ఇస్తూ, 3 గేదెల్ని కూడా ఇస్తూ, అటు వ్యవసాయ అభివృద్ధి, ఇటు పాడి పరిశ్రమ అభివృద్ధిని కూడా సాధించాలి, ప్రతి ఒక్కరూ భూస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అలాగే యువతకు కూడా, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి కూడా జీవనోపాధిని కలిగిస్తామంటూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకులు వాగ్దానం చేస్తున్నారు. వారి ప్రభుత్వం గనక ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఇవన్నీ సాధ్యపడతాయంటూ చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.